మాతృభాష. కళింగపురాన్ని జయసింహుడనే మహారాజు పరిపాలించేవాడు. అతడు వివిధ రాజ్యాల కళాకారులను ఆహ్వానించి వారితో కళాప్రదర్శనలిప్పించి మంచి బహుమతులిచ్చేవాడు. ఒకరోజు వారి రాజ్యానికి ఒక పండితుడు వచ్చాడు. అతడు అనేక భాషలను అనర్గళంగా మాట్లాడగలడు. మహారాజా, మీ పండితులెవరైనా నా మాతృభాష కనుకోబలరా అని సవాలు విసిరాడు. ఆస్థాన పండితులంతా వేర్వేరు భాషలలో వివిధ ప్రశ్నలు అడిగారు. ఏ భాషలో ఏ ప్రశ్న అడిగినా ఆ పండితుడు ఏమాత్రం తడుముకోకుండా ఆ భాషే తన మాతృభాష అయినట్లుగా సమాధానం చెప్పసాగాడు. చివరికి ఆస్థాన పండితులు చేతులెత్తేశారు. మీ రాజ్యంలో నా మాతృభాషను కనరెట్టగల మేధావులే లేరా అన్నాడా పండితుడు. మహారాజు మహామంత్రి వైపు చూశాడు. మహామంత్రి ఆ పండితుడ్ని తనకు తెలిసిన కొన్ని భాషలలో ప్రశ్నలడగసాగాడు. ఆ పండితుడు తడుముకోకుండా జవాబులు చెప్పసాగాడు. చివరికి విసుగు చెందిన మహామంత్రి కోపంతో ఒక సైనికుడి ఖడ్గం తీసుకొని పండితుడిపై వేటు వేయబోయాడు. అమ్మో, కాపాడండి అని అరిచాడు ఆ పండితుడు కన్నడంలో. మహామంత్రి కడ్డుకన్ని దించి చిరునవ్వుతో, మహారాజా, ఆ పండితుడి మాతృభాష కన్నడం. మనం ఆపదలో ఉన్నప్పుడు మనం మాట్లాడే మాటలు మాతృభాషలోనే ఉంటాయి అని చెప్పాడు. పండితుడు మాతృభాష కన్నడమే అని అంగీకరించాడు. ఓటమితో తలదించుకుని సభ నుండి వెళ్ళిపోయాడు.